వ్యక్తికి ఓటేసే విషయంలో మేము ఆలోచిస్తాం, సానుకూలంగా పరిశీలిస్తాం. రైట్. తులసిరెడ్డి గారు, ఇక్కడ ఒకటి, ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, ఇండియా కూటమి అభ్యర్థిగా చేశారు. అందరూ మాట్లాడుకుంటుంది, మరి నిజమేంతో అబద్ధమెంతో నాకు తెలియదు. కానీ రేవంత్ రెడ్డి గారు ప్రపోజ్ చేశారు, సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడింది కూడా ఆయనే మాట్లాడి ఒప్పించారు. తర్వాత ఖర్గే గారు కూడా మాట్లాడి మొత్తం మీద ఒక నిర్ణయం తీసుకున్నారు అనేది. ఇప్పుడు నాగభూషణ్ గారు, మరి నాకు తెలియదు, ఆయన చెప్పింది ఏదో బంధువు, రేవంత్ రెడ్డి గారికి బంధువు అనే విషయం, మరి ఇది నేను ఇంతవరకు వినలేదు. ఓకే, అది వేరే విషయం. సో ఇక్కడ కేటీఆర్ గారు అనేది ఏంటి అంటే, మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు ఇంతవరకు, వాళ్ళు సంప్రదించలేదు, వీళ్ళు సంప్రదించలేదు. అయితే ఒక థర్డ్ క్లాస్ ముఖ్యమంత్రి తీసుకొచ్చి పెట్టిన అభ్యర్థిని మేము ఎందుకు సపోర్ట్ చేస్తాం అనుకుంటున్నారు అనేది ఆయన అబ్జెక్షన్ అనుకోవాలో మరి ఏమనాలో నాకు తెలియదు. తులసిరెడ్డి గారు ప్లీజ్. ఒకటి, థర్డ్ క్లాస్ అభ్యర్థి అనలే, సుదర్శన్ రెడ్డి గారిని థర్డ్ క్లాస్ అభ్యర్థి అనలేదు, కాబట్టి అంతవరకు సంతోషించాలి. బట్ ఇక్కడ ఆయన రేవంత్ రెడ్డి అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి కాదు, ఆయన ఇండియా కూటమి అభ్యర్థి. కాబట్టి ఇండియా కూటమి అభ్యర్థిగా ఆయన వచ్చేసి పోటీ చేస్తున్నాడు. రేపు న్యాచురల్గా ఆయన పోయి అడుగుతాడు. డెఫినెట్గా వచ్చేసి పార్టీల పరంగా అడిగే వాళ్ళు అడుగుతారు, అభ్యర్థుల పరంగా ఇద్దరు అడుగుతారు, డెఫినెట్గా సంప్రదిస్తారు. ఇక్కడ బీఆర్ఎస్ కు 3 అవకాశాలు ఉన్నాయి. ఒకటి, తటస్థంగా ఉండే అవకాశం ఉంది. తటస్థంగా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మీరు పదే వచ్చేసి కాంగ్రెస్ ను, బీజేపీని రెండు మా యొక్క పదశత్రులు. తెలంగాణలో ప్రధానంగా వచ్చేసి ఆ ముక్కోన పోటీలో మీ ముగ్గురే ఉన్నారు, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. కాబట్టి ఆ నేపథ్యంలో మీకు వచ్చేసి తటస్థంగా ఉండేదానికి ఒక గోల్డెన్ ఛాన్స్ ఉంది. అది సరే, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఓటు ఎక్కపోవడం అనేది మంచిదా చెడ్డదా అనే యాంగిల్ మనం పక్కన పెడితే తటస్థంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంది. అది నంబర్ 1. లేదు వచ్చేసి ఇండియా కూటమికి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అనేది పక్కన పెడితే అభ్యర్థిగా వచ్చేసి కొంచెం ప్రిఫరెన్స్ ఇచ్చేదానికి అవకాశం కొంచెం. ఎందుకంటే తెలంగాణ వాడు, తర్వాత తెలుగువాడు అనేది అది వచ్చేసి మీరు చెప్పినట్టు అది ఫ్యాక్టర్ కాకుండా కానీ మనము చిన్న జస్టిఫై చేసేదానికి, తటస్థంగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. రెండవది వచ్చేసి ఇండియా కూటమి అభ్యర్థికి చేసేదానికి కొంచెం వచ్చేసి తెలంగాణ వాడు, తెలుగువాడు, తర్వాత ఒక జస్టిఫైబుల్ క్యాండిడేట్, ఒక మాజీ న్యాయమూర్తి, ఇన్ని ఉన్నాయి. కాబట్టి అది ఒక అవకాశం ఉంది. అప్పుడు ఆ నేపథ్యంలో రేపు బీజేపీ వాళ్ళు వచ్చేసి విమర్శించే అవకాశం ఉంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్క అయిపోయని చెప్పేసి విమర్శిస్తారేమో అనే అవకాశం అది కూడా ఉంది. మూడవది వచ్చేసి ఇండియా కూటమి అభ్యర్థికి సపోర్ట్ చేస్తే డెఫినెట్గా వచ్చేసి రేపు కాంగ్రెస్ వచ్చేసి ఇప్పుడు మన తెలంగాణ వానికి, ఆడ తెలంగాణలో కాంగ్రెస్ చెప్తున్నాను, తెలంగాణ వానికి ఇవ్వలేదు, తెలుగు బిడ్డకి ఇవ్వలేదు, తర్వాత బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్క అయిపోయినాయికి ఇంతకన్నా ఏం నిదర్శనం కావాలని చెప్పేసి అనే దానికి ఎక్కువ ఆస్కారం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ తర్వాత అందుకోసము కేటీఆర్ వచ్చేసి ఆయన మాటల ప్రకారం చూస్తే ఇండియా కూటమి అభ్యర్థికి ఆల్మోస్ట్ వచ్చేసి ఆయన సపోర్ట్ చేసే పరిస్థితి కనిపించలేదు. అది బీజేపీ అభ్యర్థికే ఆయన మాటలను బట్టి అర్థం అవుతుంది మనకు మద్దతు. తటస్థంగా ఉండాలన్నా లేకుంటే బీజేపీ అభ్యర్థికి అనే దాని మీద ఊహిసలాడుతున్నట్టుంది. దానికోసము యూరియా అనేది ఒకటి పెట్టారు. అది ఒకవేళ తెలంగాణలో ఇప్పుడు అది ప్రస్తుతం బర్నింగ్ సమస్య కాబట్టి న్యాచురల్ గా ఒక ఆ పాయింట్ చెప్పడం మంచిదే. కనీసం ఆ నేపథ్యంలో సరే తెలంగాణ రైతులు బాగుపడితే సంతోషమే. కానీ మరి ఆ నేపథ్యం కూడా అంతో ఇంతో యూరియా ఇచ్చితే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పోరాడొచ్చు ఇవ్వమని, కానీ ఫైనల్ గా వచ్చేసి ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఆ ఆప్షన్ కూడా కొంత బీజేపీకి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి బీజేపీకి ఉంది. మీరు అన్నది చాలా వ్యాలిడే. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ బీజేపీతో వాళ్ళు అడుగుతారు, ఎట్లాగ అడుగుతారు, అడిగినప్పుడు మాకు మా రాష్ట్రానికి యూరియా ఇప్పించండి, మా ఓట్లు మీకు వేస్తామని చెప్పి వాళ్ళు అక్కడే కమిట్మెంట్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే కేంద్రంలో మీరు అధికారంలో లేరు కదా, ఎన్డీఏ ఉంది కదా. మరి మాకు ఆ యూరియా ఏదో ఇప్పించేసేయండి, 2 లక్షల టన్నులు ఏదో ఇప్పిస్తే మీకు వేస్తామని చెప్పి అక్కడికక్కడే ఆన్ ది స్పాట్ కమిట్మెంట్ తీసుకోవచ్చు.
ఒక ఎలిబి సృష్టించుకున్నారు. రేపు వచ్చేసి రేవంత్ రెడ్డి గారిని వచ్చేసి వ్యతిరేకించినప్పుడు మన తెలంగాణ వానికి వ్యతిరేకం వేశారు, వీళ్ళు తెలంగాణ రాష్ట్ర సమితిని ఆవిర్భవించి తెలంగాణ వాళ్ళకి వ్యతిరేకము, తెలుగుదేశం వాళ్ళకి వ్యతిరేకము, బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కైన దానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని చెప్పేసి న్యాచురల్ గా రేపు తెలంగాణ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అన్నప్పుడు దానికి ఎలిబి వచ్చేసి మాకు 2 యూరియా ఇస్తాం కాబట్టి వేసామని దానికి ఎలిబి కోసం ఒకటి పెట్టుకున్నారు. సరే ఇప్పుడు కూడా అదేనా ఉంటుంది, మీరు తటస్థ ఉండడానికి కొంచెం ఛాన్స్ ఉంది, అది బీఆర్ఎస్ కు సంబంధించి.